When it comes to the part association, alumni association, see, alumni association prastavana in way back in 2015, it was that time 2015 ki manaki Navodaya start ayi 1990 lo start ayi February lo kabatti 2015 ki 25 years complete ayindi appudu. So we had a planning to organize the silver jubilee organize cheyalani cheppanu anukunnappudu I have because కొంతమంది నాకు అక్రాస్ ఇండియా నుంచి మిగతా నవోదయస్ మనకన్నా ముందు 3 సంవత్సరాల ముందు నవోదయస్ స్టార్ట్ అయినాయి 1986లో. సో అక్కడి నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు మా 1 ఇయర్ కానీ 2 ఇయర్ సీనియర్స్ అందరూ. సో ఏదైతే 3 సంవత్సరాల ముందు పాస్ అయినా వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ ముందు సిల్వర్ జూబ్లీస్ జరిగినాయి అనమాట. సో ఐ గాట్ టు నో దట్ సిల్వర్ జూబ్లీస్ జరుగుతున్నారని చెప్పింది. సో దెన్ నౌ ఇట్స్ అ టర్న్ టు కృష్ణా నవోదయ. దెన్ ఐ థాట్ లైక్ సరే అందరూ చేస్తున్నారు అండ్ యునో మన నవోదయ స్టార్ట్ అవ్వడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. అండ్ ఒక మహానుభావుడి ఏమంటారు అంటే దాతృత్వ హృదయం అని అంటారు కదా, అట్లాంటిది ఒక పెద్ద ఆయన దోనవల్లి గురునాథం గారు అనే తాతయ్య గారు 20 acres ల్యాండ్ మనకి డొనేట్ చేయడం వలన అక్కడ నవోదయ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో యాక్చువల్గా మన నవోదయ వచ్చేసి సమ్వేర్ ఇన్ బిట్వీన్ నూజివీడు అండ్ మైలవరంలో స్టార్ట్ అవ్వాల్సి ఉండింది యాక్చువల్గా. కానీ అప్పుడు ఆ ఏరియాలో పర్మనెంట్ బిల్డింగ్స్ అంటే వేరే ఇప్పుడు చాలా నవోదయాలు స్టార్ట్ అయినప్పుడు వేరే క్యాంపస్లో స్టార్ట్ అయినాయి. అట్లా స్టార్ట్ అవటం వలన కొంత అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ తర్వాత స్టూడెంట్ గ్రోత్లో కానీ అట్లా కొంత డ్రాబ్యాక్స్ ఉండేవి. సో అట్లా ఆలోచించి అప్పుడు పాలడ వెంకట్రావు గారు అప్పుడు పొలిటికల్గా హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ వాజ్ ఎమ్మెల్యే అండ్ ఐ థింక్ హీ వాజ్ మినిస్టర్ ఆల్సో దట్ టైం. ఆయన పట్టుబట్టి ఆయన ప్లస్ కావూరు సాంబశివరావు గారు ఇద్దరు పట్టుబట్టి మన తాతయ్య గారు దోనవల్లి గురునాథం గారిని ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ అప్పుడు రాజీవ్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళి ఇట్లా ల్యాండ్ డొనేట్ చేస్తామని చెప్పానంటే అప్పుడు ఆ ల్యాండ్ అక్కడ డొనేట్ చేయడం జరిగి అక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ జరిగింది. ఓకే, సో వీ థాట్ టు సెలబ్రేట్ దట్ నవోదయ సిల్వర్ జూబ్లీ. దెన్ అప్పుడు మొదలైందనమాట సిల్వర్ జూబ్లీ చెయ్యాలి అని అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ ఫండ్స్ కావాలి అని అంటే మనకి హ్యూజ్ ఫండ్స్ అనమాట. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీ కలెక్టెడ్ మోర్ దాన్ 20 lakh అక్రాస్ ద వరల్డ్. ఆ రోజుల్లో అంటే 10 years బ్యాక్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేయడం కోసం అప్పటికి సమ్ 25 batches బయటకు వచ్చి ఉన్నట్టు ఉన్నాయి. అండ్ వీ హ్యాడ్ ఎ టార్గెట్ ఆఫ్ కలెక్టింగ్ ద ఫండ్స్ ఫ్రమ్ ఓన్లీ ఫస్ట్ 10 batches. ఫస్ట్ 10 batches వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత సెటిల్ అయి ఉంటారు. ఈ ఫస్ట్ 10 batches మిగతా 5 batches కాంట్రిబ్యూట్ చేసుకుంటే సరిపోతుందని చెప్పని ఆ ఉద్దేశంతో అట్లా స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేయడానికి మనకు ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి. బ్యాంక్ అకౌంట్ కావాలంటే అంత హ్యూజ్ ఫండ్స్ పెట్టడానికి ఇండివిజువల్ అకౌంట్లో యాక్సెప్టబుల్ కాదు. బికాజ్ దెర్ ఆర్ సమ్ కన్స్ట్రైంట్స్ రిలేటెడ్ టు ద ఐటీ అండ్ ఆల్. సో అప్పుడు దెన్ వీ థాట్ ఆఫ్ ఫార్మింగ్ అన్ అసోసియేషన్. దెన్ వీ ఇనిషియేటెడ్ ఫార్మింగ్ అసోసియేషన్. అప్పుడు మన సురేందర్, తర్వాత బుచ్చి మహేష్ అండ్ 4th batch నుంచి సుజిన్ అండ్ 2nd batchలో నుంచి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో ఎస్ రవికిరణ్. అండ్ తర్వాత మా బ్యాచ్లో నుంచి నేను ఒకరిని. అండ్ ఎస్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ సపోర్టెడ్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. సో దెన్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో దెన్ వీ ఫార్మ్ ది నవోదయ కృష్ణ నవోదయ అల్యూమిని అసోసియేషన్ 2015లో వీ ఫార్మ్డ్ ఇట్ అండ్ వీ రిజిస్టర్డ్ ఇట్. సో మీ అందరికి తెలుసో తెలీదో కానీ అవర్ అసోసియేషన్ హ్యాస్ 10 years. ఇట్ ఈస్ అ 10 years old అసోసియేషన్. బీయింగ్ ఏ ఫౌండర్ ప్రెసిడెంట్ మై సెల్ఫ్ విత్ అగైన్ వైస్ ప్రెసిడెంట్ అప్పుడు మన సురేంద్ర వైస్ ప్రెసిడెంట్. సో వీ స్టార్టెడ్ లైక్ దిస్ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్లీ సే దట్ ఇప్పుడు సంబడి వాజ్ సేయింగ్ దట్ అంటే కొంత అవేర్నెస్ లేదు అని చెప్పి నన్ను అంటున్నారు. ఇట్స్ నాట్ రైట్ ఐ థింక్. బికాస్ ఇప్పుడు ఎవరైతే అల్యూమిని అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తున్నారో దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ జాబ్
to unite all our batches, passed out batches. Okay, so we have already platform. అప్పుడు ప్రాపర్గా ఉండేది కాదు 10 years before. Now we have everything. We have a website, we have everything, proper association, fund collection, everything we are having a record, on record. So guys, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 20th బ్యాచెస్ తర్వాత ఎవరైతే ముందుకు బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ యూ హ్యావ్ యాంపుల్ టైమ్స్. కొంతమంది పెళ్లి కానోళ్ళు ఉంటారు. ఇట్లాంటివి మనం మీట్స్ కండక్ట్ చేసినప్పుడు మీరే మీకు కొంచెం యాంపుల్ టైం ఉంటుంది కాబట్టి మీరు అందరూ శ్రద్ధ తీసుకొని కైండ్లీ ట్రై టు పూల్ ది పీపుల్. అప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో ఐ థింక్ ఐ నో నీడ్ టు ఇంకా నా స్కూల్లో అనుభవాల గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ బ్రాండ్. వీఆర్ యూనిక్ ఫ్రమ్ ఎవ్రీబడి, రైట్? సో దిస్ ఇస్ వాట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.